హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఈజీ ట్రిక్స్ స్టడీ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే విటమిన్లు. ఈ టాపిక్ మీకు అందరికీ బాగా తెలిసిన టాపిక్కే. జనరల్ సైన్స్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లో కనుక చూసుకుంటే విటమిన్స్ అనేది నెంబర్ 1 టాపిక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం చెక్ చేసుకున్నా మ్యాక్సిమం జనరల్ సైన్స్ నుంచి అడగడానికి ఎక్కువగా ప్రియారిటీ ఉన్న టాపిక్ ఏంటి అని చూస్తే విటమిన్ల టాపిక్ ఉంటుంది. ఈరోజు మనం మొత్తం విటమిన్ టాపిక్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా మనం మన క్లాస్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా విటమిన్స్ అనేవి 1912లో ఫంక్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు. విటమిన్లు 2 రకాలు, ఒకటి కొవ్వులో కరిగే విటమిన్లు, ఇంకొకటి నీటిలో కరిగే విటమిన్లు. మొదటి కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటో చూద్దాం. ఏడీఈకే విటమిన్లు కొవ్వులో కరిగేవి. ఇవి కొవ్వులో కరుగుతాయి అన్నమాట. ఏడీఈకే విటమిన్లు అనేవి ఇవి శోషణం చెందడానికి పైత్యరసం అవసరం. ఎందుకనగా ఆహారంలో గల కొవ్వులు జీర్ణం కావడానికి పైత్యరస లవణాలు తోడ్పడతాయి. జీర్ణమైన కొవ్వుల్లో కరిగి ఈ విటమిన్లు శోషణ ప్రక్రియ ద్వారా వివిధ భాగాలకు చెందుతాయి. అండ్ నెక్స్ట్ నీటిలో కరిగే విటమిన్లు చూద్దాం. బీసీ విటమిన్లు నీటిలో కరుగుతాయి. ఇవి మన పేగుల నుండి నేరుగా రక్తంలోకి శోషణం చెంది తర్వాత రిమైనింగ్ మన భాగాలకు వివిధ భాగాలకు రవాణా అవుతాయి. అండ్ ఫస్ట్ విటమిన్ ఏ కోసం కంప్లీట్గా చూద్దాం. విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏంటంటే రెటినాల్. విటమిన్ ఏ లభించే పదార్థాలు చూసుకుంటే ఆకుకూరలు ఎక్కువగా లభిస్తుంది. అదే క్యారెట్, తోటకూర, పాలకూర, బాగా పండిన మామిడి, టమోటా, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలల్లో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది. అండ్ విటమిన్ ఏ ఉపయోగాలు కనుక చూసుకుంటే మనకి కంటి చూపునికి బాగా తోడ్పడుతుంది అన్నమాట. ఎవరికైనా కంటికి ఎక్కువగా ప్రాబ్లమ్గా ఏమైనా ఉంది అనుకొని చెప్పి సైట్ కానీ లేదంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయి అంటే మ్యాక్సిమం విటమిన్ ఏ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం కదండి. తర్వాత గర్భధారణకు కూడా ఉపయోగపడుతుంది. ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది. చర్మ కాంతివంతంగా ఉండడానికి కూడా విటమిన్ ఏ అనేది అవసరం. విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధులు. మనం తీసుకునే ఆహారంలో కనుక విటమిన్ ఏ లేకపోతే అది మనకి కంటికి చాలా ప్రమాదం. అది అంధత్వానికి కూడా దారితీస్తుంది. అంధత్వం మీన్స్ కళ్ళు గుడ్డితనానికి అనమాట. దానికి కూడా దారితీస్తుంది. అండ్ తక్కువ కాంతిలో లేదా రాత్రులు చూపు సరిగా కనిపించకపోవడం, నైట్ టైమ్స్ గట్రా సరిగా కనిపించకపోవడం అండ్ హస్వ దూరదృష్టిలు కలగడం ఈ విటమిన్ లోపం వల్లనే జరుగుతుందంట. అయితే చూడ్డానికి కళ్ళు కూడా కాంతిహీనంగా కనబడటం, పొడిగా గరుగ్గా ఉండటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. విటమిన్ ఏ లోపం వల్ల మనకి ఎక్కువగా ఐస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఎక్కువగా ఏదైనా ఐస్కి ప్రాబ్లం వస్తే విటమిన్ ఏ తీసుకోండి అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ విటమిన్ డి కోసం చూద్దాం. విటమిన్ ఈ దీని యొక్క రసాయన నామం ఏంటంటే కాల్సిఫెరాల్. డి విటమిన్ లభించే పదార్థాలు కనుక చూసుకుంటే కాలేయం, గుడ్డులో ఉండే సొన, వెన్న, కాడ్ చేప నూనె, షార్క్ చేపల నూనె వంటి వాటిలో డి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. మనకి డి విటమిన్ లోపం వలన వచ్చే వ్యాధులు ఏంటో చూస్తే రికెట్స్, ఎముకలు పెలుసులుగా అవటం అనే వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకి డి విటమిన్ ఎక్కువగా లభించడం ఎక్కడ లభిస్తుంది అంటే మనకి సూర్యుడి నుంచి డి విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. అండ్ దీనివల్ల మనకి మెయిన్గా ఎముకలు ఎఫెక్ట్ అవుతాయి. రికెట్స్ వ్యాధి కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ విటమిన్ కనుక చూసుకుంటే ఈ విటమిన్, దీని యొక్క శాస్త్రీయనామం టోకోఫెరాల్. మనకి ఈ విటమిన్ లభించే పదార్థాలు కనుక చూసుకుంటే పళ్ళు, కాయగూరలు, మొలకెత్తే గింజలు, మాంసం, గుడ్డులోని సొన, పొద్దుతిరుగుడు పువ్వు గింజల నూనె, పత్తి గింజల నూనె వంటి పదార్థాల్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. మనకి ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు కనుక మనం చూసుకుంటే పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీల్లో గర్భస్రావం, ఎర్ర రక్త కణాల జీవిత కాల పరిమితి తగ్గడం వంటి వ్యాధులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ఈ విటమిన్ లోపం వలన. అండ్ నెక్స్ట్ విటమిన్ ఈజ్ కే విటమిన్. దీని యొక్క శాస్త్రీయ నామం కనుక చూసుకుంటే ఫిల్లోక్వినోన్. కే విటమిన్ లభించే పదార్థాలు కనుక చూసుకుంటే ఆకుకూరలు, ఆవు పాలలో కూడా కే విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. అండ్ కే విటమిన్ లోపం వలన వచ్చే వ్యాధులు ఏంటంటే రక్తం ఆలస్యంగా గడ్డ కడుతుంది. మనకి యాక్చువల్గా చూడండి, ఎప్పుడైనా దెబ్బ తగిలేటప్పుడు ఒక 5 minutesలో అలా రక్తం అనేది మనకి గడ్డ కట్టేస్తుంది. ఒకవేళ అలా గడ్డ కట్టడం కనుక లేట్ అయితే చాలా బ్లీడింగ్ అనేది బయటకు పోతూ ఉంటుంది. ఈ విధంగా గడ్డ కట్టడం అనేది కే విటమిన్ వల్ల జరుగుతుంది. అదే ఒకవేళ కే విటమిన్ కనుక లోపం కనుక ఎక్కువగా ఉంటే ఆ బ్లడ్ అనేది ఆలస్యంగా గడ్డ కడుతుంది. దీనివల్ల మనం ఎక్కువ లాస్ ఆఫ్ బ్లీడింగ్ అయిపోతాం. ఇది కే విటమిన్ యొక్క ఉపయోగం.
నెక్స్ట్ కనుక చూసుకుంటే B1 విటమిన్ B1 దీని యొక్క రసాయన నామం ఏంటంటే థైమిన్. B1 మనకి ఎక్కువగా లభించే పదార్థాలు ఏంటి? గోధుమ వంటి ధాన్యాలు, వేరుశనగ వంటి గింజలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాయగూరలు వంటి పదార్థాల్లో థైమిన్ ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ B1 లోపం వల్ల కలిగే వ్యాధులు కనుక చూసుకుంటే బెరిబెరి. ఈ B1 విటమిన్ని మనం యాంటీ బెరిబెరి విటమిన్ కూడా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ విటమిన్ B2 దీని రసాయన నామం రైబోఫ్లోవిన్. B2 లభించే పదార్థాలు కనుక చూసుకుంటే తాజా కాయగూరలు, గుడ్డు సొనలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ B2 లోపం వల్ల కలిగే వ్యాధులు కీటోసిస్, గ్లాసైటిస్. మనం ఎక్కువగా చూస్తుంటాం కదండి, మనకి నోట్లో అప్పుడప్పుడు చిన్నగా ఎర్రగా రావడం, నోట్ మూలల్లో పగలడం, అప్పుడప్పుడు బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది, రక్తస్రావం అవ్వడం, అండ్ నాలుక కూడా ఎర్రగా మారడం. ఇటువంటివన్నీ దేనివల్ల జరుగుతుందంటే విటమిన్ B2 లోపం వల్ల జరుగుతుంది. ఈ విటమిన్ కనుక మనకు తక్కువ అయినప్పుడే అటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చి B3 విటమిన్. B3 విటమిన్ దీని యొక్క రసాయన నామం ఏంటంటే నియాసిన్ ఆర్ నికోటిక్ ఆమ్లం అని చెప్పేసి అంటుంటారు. దీన్నే యాంటీపెలాగ్రా విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ B3 లభించే పదార్థాలు కనుక చూసుకుంటే ఈస్ట్ అనే శిలీంధ్రం, వేరుశనగ, చిలగడదుంప, పాలు, గుడ్లు మొదలైనవి. ఒకవేళ ఈ విటమిన్ కనుక లోపిస్తే పెలాగ్రా అనే వ్యాధి రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ విటమిన్ ఏంటంటే B5 విటమిన్. దీన్నే ఫ్యాంటోథెనిక్ ఆమ్లం అని చెప్పేసి అంటాం. విటమిన్ B5 లభించే పదార్థాలు చిలగడదుంప, ఈస్ట్, వేరుశనగ. విటమిన్ B5 యొక్క ఉపయోగాలు కనుక చూసుకుంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ జీవక్రియలో ఉపయోగపడుతుంది అనమాట. విటమిన్ B5 లోపం వల్ల కలిగే వ్యాధులు చూసుకుంటే ర్యాషెస్ రావడం, దద్దుర్లు రావడం, మనకి బ్రీతింగ్ తీసుకోవడంలో కూడా కొంచెం కష్టం అవ్వడం, నోటి వాపు, లైక్ ఇటువంటివన్నీ మనం చూస్తుంటాం విటమిన్ B5 లోపం వలన. నెక్స్ట్ విటమిన్ B6. దీన్నే పైరిడాక్సిన్ అని, యాంటీ ఎనీమియా విటమిన్ అని కూడా అంటాము. విటమిన్ B6 లభించే పదార్థాలు పప్పుల్లో ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ B6 యొక్క ఉపయోగాలు కనుక చూసుకుంటే మనకి ప్రోటీన్స్ జీవక్రియకి అండ్ హిమోగ్లోబిన్ ప్రతిరక్షకాల తయారీకి ఉపయోగపడుతుంది. విటమిన్ B6 లోపం వల్ల కలిగే వ్యాధులు చూసుకుంటే రక్తహీనత, పాలిచ్చే తల్లుల్లో B6 లోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ RBCల సంఖ్య అంటే రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్య తగ్గడం కూడా జరుగుతుంటుంది. దీన్నే మైక్రోసైటిక్ ఎనీమియా అని కూడా అంటుంటాం అన్నమాట. నెక్స్ట్ విటమిన్ B7. దీని రసాయన నామం బయోటిన్. విటమిన్ B7 లభించే పదార్థాలు కనుక మనం చూసుకుంటే గుడ్డులోని పచ్చసొన, పాలు, బ్రొక్కోలి, అరటి పండ్లు, బంగాళదుంపలు, అవకాడో పండ్లు, గింజలు, సోయా, జున్ను, చిక్కుడుకాయలు అన్నమాట, పంది మాంసం, ఆకుకూరలు మొదలైన వాటిలో విటమిన్ B7 అనేది ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ B7 ఉపయోగాలు కనుక చూసుకుంటే నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు ఇది చాలా ముఖ్యం. మరియు శక్తి యొక్క ఉత్పత్తి కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ B7 లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే కుంటిపడిన పెరుగుదల మరియు పిల్లల్లో నరాలకు సంబంధించిన రుగ్మతలు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే చాలామంది చూడండి, ఏజ్ ఎక్కువ అవుతున్నా సరే వాళ్ళు పెరగకుండా ఉండిపోతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి కూడా ఈ విటమిన్ B7 లోపం వలన ఎక్కువగా అటువంటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ B9. దీని రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. విటమిన్ B9 లభించే పదార్థాలు ఆకుకూరలు, పాలకూరల్లో పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ B9 అనేది మనకు ఆకుకూరల్లో ఎక్కువగా దొరుకుతుంది. అండ్ విటమిన్ B9 ఉపయోగాలు చూసుకుంటే ఫోలిక్ యాసిడ్ మహిళలకు జీవితంలోని ప్రతి దశలో అవసరమే మనకి. సో రక్తహీనతను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. విటమిన్ B9 లోపం వల్ల కలిగే వ్యాధులు కనుక చూసుకుంటే రక్తహీనత, అతిసారము, తెల్ల రక్త కణాలు నష్టపోవడం, ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్న వాళ్ళకి ఆకలి కూడా వేయదంట, అండ్ ముఖం పాలిపోవడం, బరువు తగ్గిపోవడం, త్వరగా అలసిపోవడం, నీరసం అనిపించడం అటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీన్ని కనుక్కున్న వారు కనుక చూసుకుంటే అల్లాప్రగడ సుబ్బారావు గారు ఫోలిక్ ఆమ్లాన్ని కనుక్కున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే విటమిన్ B12. దీని రసాయన నామం సైన్కోబాల్మిన్. విటమిన్ B12 లభించే పదార్థాలు కనుక మనం చూసుకుంటే ఆకుకూరలు ఎక్కువగా లభిస్తుంది. చేపలు, షేల్ ఫిష్, పాలు, మాంసం, కాలేయం. విటమిన్ B12 యొక్క ఉపయోగాలు కనుక చూసుకుంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ని కొత్తగా క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ DNAని సింథసైజ్ చేస్తుంది. మెదడు, నరాల వ్యవస్థ కూడా కరెక్ట్గా వర్క్ అయ్యేలా చూసుకుంటుంది. అండ్ విటమిన్ B12 లోపం వల్ల కలిగే వ్యాధులు రక్తహీనత,
తగ్గిన శోషణ కారణంగా వృద్ధుల్లో జ్ఞాపక శక్తిని నశించడం మరియు మర్చిపోవడం అలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాన్ని నెక్స్ట్ చూసుకుంటే విటమిన్ సి విటమిన్, దీని యొక్క రసాయనం ఏంటి ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ సి లభించే పదార్థాలు కనుక చూసుకుంటే మనకి ఎక్కువగా విటమిన్ సి అనేది ఏ వాటిలో లభిస్తుంది అంటే పుల్లగా ఉండే వాటిల్లో లభించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా పుల్లని వస్తువుల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కివి, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, జామకాయ, మామిడికాయ, స్ట్రాబెర్రీ, బ్రొకోలీ, మొలకలు, కాలీఫ్లవర్, బంగాళదుంపలు మొదలైన వాటిలో లభిస్తుందంట. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధులు కనుక చూసుకుంటే విటమిన్ సి లోపం వల్ల మనకంట జలుబు మొదలుకున్న తీవ్రమైన అంటువ్యాధులకు తొందరగా ఎఫెక్ట్ అయిపోవడం, దీని లోపం వల్ల మనకు నోట్లో పుండ్లు రావడం, పంట చిగుళ్ళ నుండి రక్తం కారడం, దంతాలు కదలడం, చర్మం కింద నుండే కేశనాళాలు చిట్లడం, తల తిరుగుతున్నట్లు అలా ఉండడం, ఇలాంటివన్నీ విటమిన్ సి లోపం వల్లనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట. అండ్ నెక్స్ట్ విటమిన్ సి ఉపయోగాలు కనుక చూసుకుంటే కొల్లాజన్ అనే ప్రోటీన్ తయారీ విరిగిన ఎముకలను అతికించడానికి కూడా విటమిన్ సి ఎక్కువగా ఉపయోగపడుతుంది. గాయాలను మాన్పించడానికి కూడా తొందరగా గాయాలు మానుతాయి అన్నమాట. అండ్ కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడంలో కూడా సహాయం చేస్తుంది. అండ్ వైరస్ నిరోధకము అండ్ గుండె లయను నియంత్రించడం, క్యాన్సర్ యాంటీ ఆక్సిడెంట్గా ఇది ఉపయోగపడుతుంది. అండ్ వ్యాధి నిరోధక శక్తిని మనకి పెంచుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి, మనకి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా సి విటమిన్ మనకి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అందుకే మార్నింగ్ టైం మనకి నిమ్మకాయ వాటర్ తాగండి అటువంటివన్నీ మనకి అందుకని చెప్తారన్నమాట. సి విటమిన్ మనకి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవేంటి కంప్లీట్గా విటమిన్స్ కోసం కనుక మనం ఈ టాపిక్ మొత్తాన్ని చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే బిట్స్ చదివితే మనకి ఆ బిట్ మీదే మనకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ లేదా ఆర్ఆర్బీ ఎగ్జామ్ కనుక మనం చూసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా ఒక బిట్ అనేది మనకు అడగట్లేదు. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆర్ లేదు ఏది రాంగ్ అని చెప్పేసాడు. అంటే మనకు కంప్లీట్గా ఆ టాపిక్ మీద అవగాహన ఉంటే మాత్రమే మనం ఆ బిట్ని ఆన్సర్ చేయగలం. సో మనం ఎప్పుడు చదివినా మ్యాక్సిమం టాపిక్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. బిట్స్ని ఎక్కువగా చదివితే దానివల్ల యూజెస్ తక్కువ ఉంటాయని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.